హలో ఫుడ్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి ప్రసాదం వీడియోతో మీ ముందుకు వచ్చామండి. అదేంటా అనుకుంటున్నారా? ఈ పండగల సమయంలో ప్రతి ఒక్కరూ చేసుకునే ముఖ్యమైన ప్రసాదం చింతపండు పులిహార అండి. ఈ చింతపండు పులిహారకి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పడతాయండి. ఒక 50 గ్రాములు చింతపండు పడుతుంది. నేను తీసుకున్న గ్లాస్కి అయితే ఒక 50 గ్రాముల వరకు పడుతుందండి. చింతపండులో కొంచెం వేడి నీటిని వేసుకొని కొంచెంసేపు నాననివ్వాలి. అది నానుతున్నప్పుడు మనం రైస్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. దీనికి రైస్ మెత్తగా అవ్వకుండా కొంచెం పొడి పొడిలా ఉంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నానిన చింతపండుని కొంచెం పసుపు, కొంచెం కల్లు ఉప్పు వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. వరలక్ష్మి వ్రతానికైతే చింతపండు పులిహార ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి. అమ్మవారికి పెట్టే పులిహారం నైవేద్యంలో పచ్చిమిర్చి అనేది వేసుకోకూడదు. మనం మామూలుగా టైంలో చేసుకున్నప్పుడైతే ఆ చింతపండులోనే పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడైతే అలా పచ్చిమిర్చి అనేది వేయకూడదండి. మరోపక్క తాలింపు ప్రిపరేషన్ కోసం తగినంత ఆయిల్ పెట్టేసుకొని వేరుశనక్కాయ పప్పులు అవి కొంచెం వేగాక తగినంత తాలింపు గింజలు వేసేసుకొని అవి బాగా వేగనివ్వాలి. అవి బాగా వేపుకొని 4-5 ఎండుమిర్చిని కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. అవి ఎండుమిర్చి కూడా వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు టెంపుల్ స్టైల్ పెట్టే పులిహార ప్రసాదంలా కావాలి అనుకుంటే ఇంగువ కూడా తాలింపులోనే యాడ్ చేసేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఇంగువని స్కిప్ చేసేయండి. అది ఆ ఇంగువ వేయడం వల్ల టెంపుల్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా తాలింపు అనేది ఎట్లా వేగిందో. అట్లా వేయించుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఉడికిన అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకొని కొంచెం ఆరనివ్వాలి. ఆ ఆరిన అన్నంలో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని తర్వాత చింతపండు గుజ్జుని మెత్తటి పేస్ట్లా ఉడికాక దాన్ని వడబుట్టలో వేసేసుకొని వేస్ట్ అంతా రాకుండా పేస్ట్ వరకే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం చింతపండు ఉడకపెట్టేటప్పుడే పసుపు ఉప్పు వేసేసాం కదండి. ఆ పసుపు కూడా పచ్చి వాసన రాకుండా పసుపు వాసన రాకుండా ఉంటుంది. అది బాగా కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహార రెడీ అండి. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పులిహార నైవేద్యంగా పెట్టి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కండి. మరొక మంచి పూజా వీడియోతో మీ ముందుకి వస్తాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి.